ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహన వాణి ఛానల్ వీక్షకులైనటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా సాధువాదాలు. నిన్నటి రోజున రథసప్తమి వైభవాన్ని ప్రారంభించాం. ఈ రోజున రెండవ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో ముందుగా మాఘ ప్రశస్తి ఏంటో చూద్దాం. మా ప్లస్ అఘ, పాపము లేనిది అని. అఘం అంటే పాపం, పాపం లేనిది ఏంటి? పుణ్యాన్ని కలిగించేది. మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ దేనికోసం? పుణ్య సముపార్జన కోసమే కదా. అంతేకాదు శివకేశవులు ఇద్దరికీ కూడా మాఘమాసం ప్రీతికరమైంది. ఎందుకని? ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో రథసప్తమి పండగ వస్తే చిట్ట చివరికి అమావాస్య ముందు రోజు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణంతో ప్రారంభమైనా కూడా రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణ ప్రభావం కనిపిస్తుంది. అందుకనే రథసప్తమి అయినటువంటి ప్రక్క రోజు భీష్మాష్టమి, భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పటిదాకా ఆయన అంపశయ్య మీదే ఉన్నాడు. సుమారు 56 రోజులు 58 రోజుల పాటు ఉన్నాడు. కాబట్టి ఇంకొకటి, చలి కూడా పోయి ఎండ మొదలవుతుంది రథసప్తమి నుంచి. అంటే పూర్తిగా ఉత్తరాయణ కాల ప్రభావం కనిపిస్తుంది. దక్షిణాయనం అనే గ్రహణం నుండి విముక్తుడైనటువంటి సూర్యుడు ఈనాటి నుండి ఉత్తర దిక్కుగా తిరుగుతూ ప్రకాశిస్తాడు. కాబట్టి దీన్ని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం విడిచిపెట్టాలి అని పెద్దలు చెప్పారు. ఉత్తరాయణం అంటే ఏంటి? ఉత్తర ప్లస్ అయనం. ఉత్తరను విడదీస్తే ఉత్ ప్లస్ తర అంటే దానికంటే పైది అని. అయనం అంటే బాట, ప్రయాణించే మార్గం. కాబట్టి ఉత్తరాయణం అంటే ఉన్నతమైనటువంటి మార్గము అని తాత్పర్యం. ఇలా ఉత్తరాయణం మాఘమాసం మానవుణ్ణి ఉన్నతమైనటువంటి జ్ఞాన మార్గంలో పయనింపజేసి భగవంతుడి యొక్క సాక్షాత్కార ప్రాప్తికి పాత్రుణ్ణి చేస్తాయి. కాబట్టి వీటి పేర్లు కూడా సార్థకమైన. ఇక సూర్యోపాసన ఎట్లా? సూర్య ఆత్మా జగత స్తంతుష్టశ్చ. మన సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకి సూర్యుడే ఆత్మ. కృష్ణ యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో అరుణ ప్రశ్న అనేది ఒకటి ఉంది. దీన్నే అరుణ కేతకం. ప్రశ్న అంటే కొన్ని ప్రకరణాల సముదాయం అని అర్థం. దీన్ని గనక పారాయణం చేస్తే రుణము నుంచి, రోగాల నుంచి, శత్రు బాధల నుండి విముక్తులవుతారు. ఇది సూర్యుడి యొక్క పారమ్యాన్ని వివరించేటటువంటి ఒకానొక ప్రకరణం. మనం మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనేటటువంటి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనేటువంటి వాక్యాలు ఉన్నటువంటి మంత్రం ఈ అరుణము అనేటువంటి గ్రంథంలోది. నీటి యొక్క పుష్పస్వరూపం తెలుసుకున్నవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు. అలాగే పశు సంపత్ సమృద్ధవంతుడు కూడా అవుతాడు అని దీనికి అర్థం అన్నమాట. అంటే మన శరీరంలో జీవాత్మ అనేటువంటి పేరుతో రూఢిగా ఉండేటటువంటి ఆత్మ చైతన్యమే జలపుష్పం. ఆ చైతన్యం యొక్క అనం అంటే ప్రాణం అనేటువంటి స్పందనకి కారణం సూర్యగోళంలో ఉండేటటువంటి ఒకానొక సౌర చైతన్య శక్తి. ఈ జీవాత్మ
చైతన్యం అనేటువంటి పుష్పం, సౌర చైతన్యం అనేటువంటి పుష్పం, ఈ రెండు కూడా ఒకటే, అవి వేరు వేరు కావు అని తెలుసుకున్నటువంటి వాడికి మోక్షం అనేటువంటి పుష్పం ఆగ్రహించగలుగుతాడు. అంటే మన శరీరంలో కూడా 90% నీరే కదా ఉంది. కాబట్టి సూర్యుడు సకలాత్మ స్వరూపుడు. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఎలా? జ్యోతిష్ శాస్త్రం ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింతారవేహ ఫల అని చెప్పింది. అంటే సూర్యగ్రహం యొక్క ఫలితాన్ని ఆ విధంగా చెప్పింది. సూర్యుడి యొక్క ఉపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల మానవుడిలో ఆత్మశక్తి పెరుగుతుంది. అలాగే నేత్రాలకి శక్తి పెరుగుతుంది. హృదయానికి సంబంధించినటువంటి రోగాల నివారణకు కూడా సూర్య భగవానున్నే ఆరాధన చేయాలి. మేషరాశిలో సూర్యుడు ఉండగా జన్మించిన వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రభావం ఎక్కువగా కలిగి ఉంటారు అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబుతారు. మేషరాశిలో సూర్యుడు 30 రోజులు ఉంటాడు ఆయన. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా మన ఉపనిషత్ వాక్యం. సూర్యకాంతిలో ఉండేటటువంటి అతినీల లోహిత కిరణాల యొక్క ప్రభావం వల్ల మన శరీరం సహజ సిద్ధంగానే విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటుంది. అందుకనే సాయంకాలపు ఎండ చాలా చాలా మంచిది అంటారు. ఇప్పటికీ ఈ పిల్లల్ని స్కూళ్లలో ఆటలాడించే పీరియడ్ చివర ఉంటుంది. ఉదయం వెళ్ళంగానే ఆటల పీరియడ్ ఉండదు, సాయంత్రం ఉంటుంది. అంటే ఆ సాయంకాలం ఉండేటటువంటి ఎండలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది మనం బయట నుంచి ప్రత్యామ్నాయం అక్కర్లా. మన శరీరమే సూర్యుడి యొక్క కాంతి నుంచి గ్రహించి ఆ విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటుంది. అందుకనే పిల్లల్ని ఆడుకోనివ్వండిరా అంటారు. ఇవాళ కార్పొరేట్ సంస్కృతిలో పిల్లలకి ఆటలు లేవు, అన్నీ అపార్ట్మెంటే. ఏం చెబుతాం మరి? ఈ విటమిన్ డి కనుక లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. ఆ చిన్నతనంలో ఎముక పెరగకపోతే వాడికి కండపుష్టి రాదు. కాబట్టి సూర్యకిరణ జన్య సంయోగం వల్లనే సృష్టి, మనకి ఆహారం, పోషణ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. సూర్యుడు కాంతి నుంచి ఆ ఆకులో ఉండే పత్రహరితం గ్రహించి కదా పిండి పదార్థాన్ని తయారు చేస్తుంది. సూర్యుడే లేకపోతే ఆకు ఎలా ఆహారం తయారు చేస్తుంది? ఆకు ఆహారం తయారు చేసి చెట్టుకి ఇస్తుంది. ఆ చెట్టుకి పూలు పూస్తాయి, కాయలు అవుతాయి, పండ్లు అవుతాయి, మనం ఆస్వాదిస్తాం. ఇది సూర్యకిరణాలు మానవ శరీరం మీద తప్పకుండా ప్రసరించాలి. అందుకనే వైదిక వాంగ్మయం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం ఇవన్నీ చెప్పింది. అంటే అవి చేయడానికి బయటికి వచ్చి తీరాలి, ఎండలోకి రావాలి. ఆ పావు గంటైనా వాడు ఎండలో సూర్యారాధన చేస్తే వాడికి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, పుణ్యానికి పుణ్యం వస్తుంది. సూర్యుడు 7 గుర్రాల రథం మీద ఉంటాడు అని. ఏమిటి దీనికి అంతరార్థం అంటే, సూర్యుడి యొక్క కాంతి 7 రంగులతో ఉంటుంది. ఆ కాంతిలో ఉండే రంగులని 7 గుర్రాలుగా చెప్పి సూర్యుణ్ణి సప్తాశ్వుడు అని అన్నారు. వాస్తవానికి వేగం అనేది ఒక్కటే అతడి గుర్రం. ఇతర గ్రహాలకి నెమ్మదిగా త్వరగా వెళ్ళటం ఉంటాయి, కానీ సూర్యుడు గమనం ఒక్కటే. దాని పేరే సప్త. అంటే సప్త అనే పేరు గల గుర్రం అంటే కాంతి గమన వేగం ఒక్కటే 7 అనేటువంటి విధంగా వర్ణించారు. అరుణం ఈ విషయాన్ని చెప్పింది. అరుణం అనే గ్రంథం స్థూల దృష్టికి కాంతి కిరణం 7 రంగులతో గోచరించిన
అతినీల లోహిత కిరణాలు కోట్ల కొలది ఉన్నాయని చెప్పారు పెద్దవాళ్ళు. అశ్వాలంటే కిరణాలు. అట్లాగే ఓంకారం స్ఫోటనం వల్ల మొట్టమొదట కాంతి ఏర్పడింది అని పెద్దలు చెబుతారు. ఆ కాంతే సూర్యుడు. ఆ అశ్వాలే ఆ మహాత్ముడి యొక్క కిరణాలు. సూర్యుడు అంటే కిరణాలను, ప్రాణశక్తుల్ని, నీటిలో ఉండే రసాన్ని స్వీకరించేవాడు. తన కిరణాల ద్వారా నీటిని ఆవిరి చేస్తాడు. వాటిని మేఘాలుగా అవుతాయి. ఆ మేఘాలు వర్షించి భూమి సస్యశ్యామలం అవుతుంది. ఆకాశంలో సంచరించేవాడు, లోకాలను సృష్టించేవాడు, ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించేవాడు. ఒరే తెల్లారి బారిన పొద్దెక్కింది ఇంకా లేవలేదు ఏందిరా అంటారు ఇంట్లో ఇప్పటికీ. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోహమేవచ అని వేదవాక్కు. సృష్టి, స్థితి, లయం ఈ మూడు కూడా సూర్యుడి వల్లే జరుగుతున్నాయి. కాబట్టి సూర్యుణ్ణి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అని కూడా చెప్పారు. ఈ మాట చెప్పింది సూర్యోపనిషత్తు. ఇకపోతే ఏకచక్ర రథం అన్నారు ఆయన సూర్య భగవానుడిది. అంటే ఆయన రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. రథ రమంతేత్ర, దీని యందు క్రీడిస్తారు అని, అంటే సంతోషపడతారని. ఆనందకారకమైనటువంటిది, విజయ సాధనమైనది కూడా సూర్యుడి యొక్క రథం. చక్రం అంటే ఏంటి? రథానికి గమనాన్ని ఇవ్వగలిగింది చక్రం. అంటే ఆనంద స్థానం రథం అయితే ఆనంద గమనాన్ని కలిగించే హృదయం చక్రం అవుతుంది. ఆనందాన్ని సర్వత్రా వ్యాపింపజేసే మనస్సు కూడా ఒక్కటే. అదే కాంతి కిరణ రూపమైనటువంటి సప్తనామక అశ్వం. అదే 7 విధాలుగా విభజింపబడి సప్తాశ్వములు అనేటువంటి రూపాన్ని సంతరించుకుంది. రథసప్తముని గురించి ఆలోచించే కొద్దీ ఎన్నెన్నో తాత్వికమైనటువంటి విశేషాలు మన మనస్సులో గుర్తొస్తూ ఉంటాయి. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా కూడా బ్రహ్మాండంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నారు. సూర్యుడితో కలిపితే మొత్తం 12 అంటే 12 ఆదిత్యులు అంటారు వాళ్ళని. వాళ్ళు మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూషుడు, హిరణ్యగర్భుడు, మరీచి, ఆదిత్యుడు, సవిత, అర్కుడు, భాస్కరుడు. ఈ పేర్లు విన్నంత మాత్రాన ఆరోగ్యం వస్తుంది అని పెద్దలు చెబుతారు. సర్వము వాసుదేవమయమే కాబట్టి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర తేజస్సు ఏదైతే ఉందో అది ఈ 12 ఆదిత్యుల రూపంలో ప్రకాశిస్తుంది అనేటువంటి భావన కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఈ 12 ఆదిత్యులే సంవత్సరాత్మకమైనటువంటి కాల విభాగంలో 12 మాసాలకి అధిష్టాన దేవతలుగా చెప్పారు. రాసులు కూడా అందువల్లే 12 ఏర్పడ్డాయి. ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు సూర్యుడు. 12 మూడు 360 రోజులు. సుప్రసిద్ధమైనటువంటి గాయత్రి మంత్రం కూడా సూర్యుడి యొక్క పరమైనది. వేదాల్లోని సౌర సూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క ఆరాధన యొక్క ప్రాచీనత్వాన్ని కూడా మనకి సూచిస్తున్నది. ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చింది. అగస్త్యుల వారు చెప్పాడు ఆదిత్య హృదయం. సూర్యోపాసనతో అనేక లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అగస్త్యుడు బోధించినటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించి రామచంద్ర ప్రభువు రావణాసురుణ్ణి అవలీలగా సంహరించగలిగినటువంటి విషయం
పరమసత్యమే కదా. అలాగే మయూరుడు అనేటువంటి వాడు సూర్యుడి యొక్క అనుగ్రహంతో కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు అతను మయూర శతకం అనే గ్రంథం రాశాడు. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్లనే కదా ద్రౌపదీదేవి అక్షయ పాత్రను పొందగలిగింది. అరణ్యవాస కాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలతోటి పాండవులు ధన్యులు కాగలిగారు. అంతేకాదు, కీచకుడు బారి నుంచి రక్షించింది కూడా సూర్య భగవానుడు పంపించినటువంటి ఒకానొక రాక్షసుడు. ద్రౌపదీదేవిలో ఆవేశించి ఒక్క తోపు దోస్తే పడిపోయినాడు వాడు. చూడండి. ఇక రథసప్తమి ఆధ్యాత్మిక స్ఫూర్తి మనకు ఎలా అందిస్తుంది. ప్రతి పండగలో కూడా ఆధ్యాత్మిక స్ఫూర్తి అనేది అంతర్గతంగా ఉంటుంది. మన భారతీయ కర్మకాండలో విశిష్టత అలాంటిది. ఆధ్యాత్మికపరమైన ఆనందాన్ని కలిగించినటువంటి పండుగ కేవలం వినోదానికో విలాసానికో పిండి వంటలు తింటానికో పరిమితం అవుతుంది. కానీ రథసప్తమి బోధించేటటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమిటో మనం ఇప్పుడు గ్రహిద్దాం. సూర్యుడికి ఒక్కటే చక్రం రథానికి. దానికి ఆకులు 6, గుర్రాలు 7. అనూరుడు అనేటువంటి వాడు సారథి. సూర్యుడి యొక్క రథం నిరంతరం ప్రయాణం చేస్తుంది. కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. ఇది భౌతిక స్వరూపం. కానీ అంతరార్థంగా చూస్తే, కాలాత్మకంగా గనక చూస్తే, రథే విశ్వమయే చక్రం కృత్వా సంవత్సరాత్మకం చందాం శస్యాః సప్తయుక్తాః స్వయం పర్యేతి భావయాన్ అని మనకి ఉపనిషత్ వాక్యం, సూర్యోపనిషత్. సూర్యుడికి సంవత్సరం అనేది ఒక చక్రం, ప్రపంచమే రథం. ఛందస్సులు 7 గుర్రాలు, 6 ఋతువులు, 6 ఆకులు చక్రానికి. మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్య భగవానుడు అదితి కశ్యపులకు జన్మించినందువల్ల ఈ సప్తమి తిథిని సూర్యమాతృక అన్నారు. రథసప్తమితోటి చీకటి చలి రెండూ తొలగిపోయి, అంటే చీకటి అంటే ఏంటి? మాయ. మాయ తొలగిపోయి కాంతి అనేటువంటి యుగం మొదలవుతుంది. చంద్రుణ్ణి కీర్తికి, సూర్యుణ్ణి ప్రతాపానికి, తేజస్సుకి మనం ఉపమానంగా పోల్చి చెబుతాం. ఆధ్యాత్మికంలో వీళ్ళిద్దరినీ జ్ఞానచంద్రుడు, జ్ఞాన భాస్కరుడు అంటూ జ్ఞానానికి సంకేతంగా చెబుతాం. సూర్యుడి యొక్క కాంతే కదా చంద్రుడి మీద ప్రసరిస్తుంది. ఆ చంద్రుడిని తేజోమయుణ్ణి చేస్తుంది. చక్కటి చల్లటి ఆహ్లాదకరమైన వెన్నెలను మనకు అందిస్తుంది. జ్ఞానం అనేది ఒక్కటే, కానీ అనేకం మాత్రం కాదు. రథ సప్తమి అనేటువంటి 2 శబ్దాలు ఒక్కటై జ్ఞానమయుడైనటువంటి సూర్యుడి యొక్క ఆరాధనని మనకు ప్రబోధిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా చూస్తే రథాన్ని, సప్తమిని, రథాన్ని లాగే గుర్రాలని, చక్రాన్ని, దానికుండే ఆకులని, సూర్యుణ్ణి భావిస్తే ఎటువంటి తాత్వికమైనటువంటి ఒకానొక ఆనంద స్ఫూర్తి ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యక్తిపరంగా తత్వంలో శరీరమే రథం అంటారు. రథం అంటే శరీరం. దానికుండే చక్రం, మనకుండే జ్ఞానం. మనలో ఉండే అరిషడ్ వర్గాలు ఉంటాయి, 6 గుణాలు. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనే గుణాలు 6 ఆకులు చక్రానికి. సప్త జ్ఞాన భూమికలే 7 గుర్రాలు. జ్ఞాన భూమికలు 7 అనుకున్నాం కదా. 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తను మానసి, 4 సత్వాపత్తి, 5 సంసక్తి, 6 పదార్థ భావన, 7 తురియం. ఈ రథానికి పగ్గాలు ఉంటాయి కదా, మనస్సే పగ్గాలు.
సారథి ఎవరు మరి? మన బుద్ధే సారథి. ఆయనే అనూరుడు. పరమాత్మే సూర్యుడు. హృదయమే పరమాత్మ కూర్చుండేటటువంటి పీఠం. అంటే జీవుడి యొక్క ప్రయాణ సాధనం శరీరం కదా. ఇదే రథం. రమంతేత్ర రథ, దీని యందు క్రీడిస్తారు అని వ్యుత్పత్తి. ఇది జీవుడి యొక్క క్రీడాస్థానమైన శరీరానికి గుర్తు. ఏకచక్రం, ఏకజ్ఞానం అంటే పరమాత్మ లక్షణమైనటువంటి జ్ఞానం. పరమాత్మని అతని యొక్క క్రీడాస్థానమైనటువంటి శరీరం అనేటువంటి రథాన్ని మోస్తూ తిరుగుతుంది. అదే జ్ఞానం అనేటువంటి చక్రం. అలాగే ఇందాక అరిషడ్వర్గాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 6 గుణాలు ఉంటాయి అన్నారు. షడ్గుణాలు ఏంటవి? భగవంతుడికి ఉంటాయి 6 గుణాలు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటారు ఆయన. 1 ఐశ్వర్యం, 2 ధర్మం, 3 యశస్సు, 4 శ్రీ, 5 జ్ఞానం, 6 వైరాగ్యం. ఈ 6 ఋతువులకి ప్రతీకలే. ఈ యొక్క షడ్గుణాలకి ప్రతీకలే ఈ చక్రానికి ఉండే 6 ఆకులు. ఇవి ఆత్మ యొక్క గుణాలు. ఇవన్నీ కలిగి ఉండటమే దైవగుణ సంపత్తి. మనస్సు అనేటువంటి పగ్గంతో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అనేటువంటి సారథిని నియమించి జ్ఞానం అనేటువంటి భూమికలైనటువంటి గమ్యానికి చేరుస్తూ వాటన్నిటినీ భగవంతుడి పరం చేస్తాడు. ఇక రథికుడు అంటే ఎవరు? రథంలో ప్రయాణించేవాడు. ఎవరు? పరమాత్మే. మన గుండెలో ఉండేది ఆయనే కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతే అని చెప్పాడు కదా భగవద్గీతలో. అదే సమష్టి పరంగా చూస్తే ప్రపంచమే రథం. ఇందాక వ్యక్తి పదంగా చూశాం. సమష్టి పరంగా చూస్తే విశ్వమే రథం, కాలమే చక్రం. 6 వికారాలే ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, క్షయం, నాశనం. వీటిని షడ్వికారములు అంటారు. అది ప్రపంచానికి ఉన్నాయి, దేహానికి ఉన్నాయి. అవే చక్రానికి ఉండే ఆకులు. 7 జన్మలే సప్తాశ్వాలు. 7 జన్మలేంటి? దేవతలు, మానవులు, మృగాలు, పక్షులు, కీటకాలు, జలచరాలు, వృక్షాలు. పరమాత్మే సూర్యుడు. మనస్తత్వమే పగ్గాలు. బుద్ధితత్వమే సారథి అయినటువంటి కుమారుడు. ఊరువులు, తొడలు లేనటువంటి వాడు కాబట్టి ఆయన స్థిరంగా ఉండగలుగుతాడు. అందుకని సూర్యుడి యొక్క సారథి అనూరుడయ్యాడు. చూడండి, కాళ్ళుంటే ఉండడు కదా కాసేపు కూడా. ఇదంతా కాలావరణంతో కూడినటువంటి విశ్వాత్మకమైనటువంటి సృష్టి యొక్క సమష్టి రూపం. యోగశాస్త్ర రీత్యా చూస్తే ఇది 3వ విధానం. శరీరమే రథం, కుండలిని శక్తియే ఏకచక్రం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి 6 చక్రాలు, 6 ఆకులు. 7 ఆవరణాలు ఉన్నాయి అనుకున్నాక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం. అంటే పంచభూతాలు, మహత్తు, అహంకారం. 7 గుర్రాలు ఇవి. చిదాత్మయే సూర్యుడు. కుండలిని శక్తి యొక్క సంచారమే సూర్యుడి యొక్క సంచారం. అంటే ఇడ, పింగళ అనేటువంటి 2 మార్గాలలో సంచరిస్తూ సుషుమ్నా స్థానంలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాడు సూర్యనారాయణుడు. ఇది ఆయన యొక్క వైభవం. రథసప్తమికి ఇన్ని విశేషాలున్నాయి. అట్లాగే ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా మనం సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠిస్తే ఎంతో మంచిది. సప్తాస్య రథమారూఢం అనేటువంటి శ్లోకం ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయాన్ని శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 107వ సర్గలో ఉంటుంది. ఎంతకీ రావణాసురుడిని చంపలేకపోతున్నాడు రాముడు, అలసిపోయాడు. అప్పుడు అగస్త్యుల వారు యుద్ధరంగంలోకి వచ్చి రహస్యంగా ఉపదేశించాడు.
ఆదిత్య స్తవాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, దాన్ని ఆయన పారాయణం చేసి ఆచమనం చేసి రావణాసురుడిని వధించాడు అని శ్రీమద్ రామాయణం చెబుతోంది. కాబట్టి ప్రతినిత్యం సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని పఠించటం, ఆ తర్వాత గాయత్రీ మంత్ర పురస్సరంగా సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఒకవేళ సూర్యోదయం కంటే లేట్ కనుకైతే 4వ సారి కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించి అర్ఘ్యాన్ని ఇస్తే సూర్య భగవానుడు మందేభులు అనేటువంటి రాక్షసులు వచ్చి పట్టుకుంటారు. ఈ నీటిని గనక మనం చిమ్మితే మంత్ర పురస్సరంగా, గాయత్రీ మంత్ర పురస్సరంగా ఆ మందేభులు అనేటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకోసమని ఉపనయన సంస్కారం జరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా కనీసం ఉదయం పూటైనా సరే సంధ్యావందనం చేసి ఎంతో కొంత గాయత్రి పఠించి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. అలా చేస్తే సూర్య భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల మన జన్మలు సార్థకం అవుతాయి అని మీతో మనవి చేసుకుంటూ, ఈ 2 ఎపిసోడ్లని మీతో పంచుకునే శక్తిని ఇచ్చినటువంటి నా ఆరాధ్య దైవం రామచంద్రమూర్తికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.